హాయ్ వ్యూవర్స్, ఈరోజు సింగర్ మంగ్లీ ఒక లెటర్ లాంటిది రిలీజ్ చేశారు. అది చూశాక నిజమే కదా పాపం, చాలామంది కళాకారులు పడుతున్న ఇబ్బంది ఇదే కదా అనిపించింది. ఏ మాట కామాట గతంలో ఆమె వైసీపీ విషయంలో ఓవర్ యాక్షన్ చేసిన మాట నిజం. వాళ్ళు పాడమంటే పాడానని ఉంటుంది, కానీ ఆమె చెప్పిన డైలాగులు చేసిన ప్రచారం మొత్తం తేడాగా ఉంది. ఆఫ్ కోర్స్ రజనీకాంత్ వచ్చేసి మన చంద్రబాబు గురించి చెప్పినప్పుడు వైసీపీ కూడా అలాగే హడావుడి చేశారు. అయితే ఆయన చెప్పింది రియాలిటీ చెప్పాడు. మంగ్లీ వచ్చేసి డ్రామాటికల్గా వైసీపీకి సంబంధించి ఫ్యాన్ కోటేండి చల్లగా ఉంటాం, జగనన్న మరలా వస్తే అద్భుతం జరిగిందని హడావుడి చేశారు. దానివల్ల ఆమెకు నిజంగా చాలా అవకాశాలు కోల్పోయారు. ఇప్పుడు ఏం చెప్తుంది, మొన్న రథసప్తమి రోజు అన్న రామ్మోహన్ నాయుడు ఆయన రమ్మంటే వెళ్ళినా, అండ్ అక్కడ అరక ఉత్సవాలు కావచ్చు, శ్రీకాకుళంలో కావచ్చు, అక్కడ ఈవెంట్స్లో నన్ను ఒక కళాకారిణిగా పాడమంటే పాడాను. దయచేసి నన్ను ఒక పార్టీకి ఆపాదించవద్దు. నేను బీజేపీకి పాడాను, బీఆర్ఎస్కి పాడాను, వైసీపీకి పాడాను. నన్ను ఒక పార్టీకి పరిమితం చేయొద్దు. నేను ఒక కళాకారిణి, దయచేసి నన్ను ఇక్కడి నుంచి అయినా ఆదరించండి, నన్ను అవమానించవద్దు, ఓ పార్టీకి నన్ను పరిమితం చేయొద్దు అని చెప్పేసి ఆమె చెప్తాను. బట్ రియాలిటీ ఏంటి, వాళ్ళు మంగ్లీకి పదవులు ఇవ్వాలా, నామినేట్ పోస్టులు ఇవ్వాలా, ఆమె తీసుకుందిగా, మరి ఏంటది? సో ఇక వైసీపీ రాజన విషయం ఆమెకు అర్థమైపోయింది. బాబోయ్, ఇంకా ట్రాప్లో ఉంటే లేనిపోయిన సమస్యలు నాకు, అసలు దానికి నాకు సంబంధం చెప్పేసింది. బాబోయ్, నేను కళాకారిని, నాకు రాజకీయాలు అంటగట్టొద్దు అని వినమ్రంగా చెప్పాలనుకుంది, చెప్పేసింది. సో ఇక నుంచి అన్నా ఆమెకి మంచి అవకాశాలు వచ్చి గొప్పగా ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సీరియస్లీ ఆమె ఎప్పుడు ఏ రకంగా ఎవరికి చెడు చేసిందిలే, ఉన్నంతలో తన పంట తను చేసుకుంటా పోతుంది. కానీ వైసీపీ హయాంలో తెలుసో తెలియకుండా పొరపాట్లు చేసింది, వాళ్ళు చెప్పినట్టుగా చేసింది, వాళ్ళు ఆడమన్నట్టు ఆడింది, దానివల్ల చెడు మూటగట్టుకుంది. దాని ప్రభావం ఇప్పుడు గట్టిగా పడుతుంది, దాని నుంచి బయటపడే ట్రై చేస్తుంది. దానికోసం లెటర్ రిలీజ్ చేసింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, రాజకీయంగా ఎవరితో ఎంతవరకు ఉంటే అంతవరకే ఉండాలి. మనం కళాకారులం అయినట్టయితే దానికి తగ్గట్టుగా ఉండాలి తప్ప ఏ మాత్రం పొలిటికల్ ట్రాప్లో పడ్డామంటే సర్వనాశనమే. అందులో వైసీపీ ట్రాప్లో కనుక ఉంటే ఎవరికైనా సరే జీవితం వాళ్ళ కెరీర్ పరంగా ఎండ్ అయినట్టే లెక్క. దానికి ఎంతోమంది ఎగ్జాంపుల్స్. ఇప్పటికైనా వైసీపీ ట్రాప్ నుంచి బయటపడితేనే ఎవరికైనా మంచి జరుగుతుంది. మంగ్లీ కూడా అదే తెలుసుకుంది.